స్టార్ల సినిమాలకు వాయిదాల ఇబ్బందులు తప్పేలా లేవు. నిన్న ఆదిపురుష్ వాయిదా అన్నారు. ఇప్పుడు సలార్ వంత వచ్చిందట. మహేష్ బాబు సినిమా నుంచి చిరు మూవీల విడుదల వరకు వాయిదాల పర్వం కొనసాగబోతోంది. లెక్క మారుతోంది. మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా రెండో షెడ్యూల్ షురూ కానేలేదు. ఇంతలోనే వాయిదా పడిందంటున్నారు. ఏకంగా సినిమా పోస్ట్ పోన్ అనేస్తున్నారు. కథలో మార్పుల వల్ల మేకింగ్ ఇంకాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉందట. అందుకే ఏప్రిల్ 28కి విడుదల అనుకున్న సూపర్ స్టార్ మహేష్ మూవీ కూడా సమ్మర్ విడుదల కష్టమని తేలిందట. దసరాకే వాయిదా పడేలా ఉందట. దీంతో ఆదిపురుష్ బాటలో అయోధ్యలో అర్జునుడు కూడా నడుస్తున్నాడంటున్నారు. ఆదిపురుష్ మూవీ జనవరి 12 నుంచి జూన్కి వాయిదా పడగానే దసరా నుంచి సలార్ తప్పుకుందంటున్నారు. 3 నెలల గ్యాప్లో ప్రభాస్ 2 సినిమాలు విడుదలైతే నిర్మాతలకి నష్టం. అందుకే సలార్ 2024 సంక్రాంతికి అంటున్నారు. ఆదిపురుష్ సంక్రాంతి నుంచి సమ్మర్కి, సలార్ దసరా నుంచి 2024 సంక్రాంతికి మారితే మారుతి మూవీ 2024 సమ్మర్కి అంటున్నారు. మొత్తానికి 2024 సంక్రాంతికి అనుకున్న ప్రాజెక్టుకే కూడా 2024 దసరాకు మారేలా ఉంది. ఇక రామ్ చరణ్ మూవీ విడుదల కూడా ఇలానే మారేలా ఉంది. శంకర్ మేకింగ్ లో చర్య చేస్తున్న సినిమా మార్చిలోగా పూర్తయి మేలోగా వస్తుందన్నారు. కానీ దసరాకే విడుదల అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య విడుదల వాయిదా మీద చర్చ జరుగుతోంది. బాలయ్య మూవీ వీరసింహారెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య రెండు కూడా సంక్రాంతికి పోటీ పడనున్నాయి. అయితే ఇద్దరూ విడుదల వాయిదాకి నో అన్నారనే మాట వినిపించింది. అయితే చిరు సినిమా షూటింగ్ జనవరిలోగా పూర్తయ్యేలా లేకపోవడంతో గ్రాఫిక్స్ వర్క్ డిలే వల్ల వాయిదా పడే ఛాన్స్ ఉందట. సో సీన్ లో బాలయ్య ఉండే ఛాన్స్ ఉంది. విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న సినిమా ఖుషి. ఈ మూవీ 60% పూర్తయిన సమంత అనారోగ్యం వల్ల షూటింగ్ డిలే అయ్యేలా ఉంది. అందుకే డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి విడుదల మార్చారన్నారు. ఇప్పుడు ఆ డేట్ సమ్మర్కి మారేలా ఉందట.